రైతులు అయితే మరీ ఆరామ పరిస్థితులు అయితురు. హ్మ్. రైతులు వద్దురా ఈ పంట పెట్టుడు ఎందుకురా అన్న కాడికి తెచ్చిండు. హ్మ్. నీళ్ళున్నాయి, అన్నున్నాయి. కానీ హ్మ్. యూరియా లేదు. యూరియా మెయిన్ అదే. హ్మ్. ఏ మందులు చల్లినా యూరియా కావాలి. హ్మ్. పంట పండియలేకపోతుర్రు. ఇప్పుడు రైతులకు అందరికి దిగుబడి తక్కువనే వస్తది. హ్మ్. ఆ! రైతులు మొత్తం ఆగమాగం అయితురన్న. అంటే ఈ ఎప్పుడన్నా ప్రభుత్వం అనుకుర్రా ఇట్లా మబ్బునే 3 గంటలకే లేచిపోయి క్యూ కట్టాల్సొస్తది యూరియా కోసం అని క్యూ ఎప్పుడన్నా కట్టుడు ఇడిచిపెట్టు. ఆ! క్యూ కూడా కడతలేదు గానీ 3 గంటలకు లేచి స్టాక్ ఎప్పుడు చూపిస్తే అట్లా కొడితే హ్మ్. ఆడ ఉన్న బస్తాలకు ఈడ బుకింగ్ చేసే రైతులకు సంబంధం లేదు. ఆడ ఉన్న బస్తాలు చూపించిందనుకో ఈడ 500 మంది కొడుతుర్రు. హ్మ్. 500 మంది కొడితే 500 మందిలో 100 మందికే అయితది. హ్మ్. మళ్ళా ఏమైంది మళ్ళా 15 రోజులకు డబ్బునొచ్చినోడు ఒకవేళ తలుగుతే ఆనికే తలుగుతుంది. హ్మ్. మిగతా రైతులు లాస్ అయితుర్రు. హ్మ్. రైతుల పరిస్థితి కాదు. నువ్వు ఈడనే కాదు నువ్వు ఏ ఊర్లోనైనా పెట్టు. ఏ ఏడ ఏడనైనా ఇప్పుడు ఏముంది ఆయనకి 8 ఎకరాలు ఉందనుకో. ఆయనకి 8, 16 బస్తాలు వస్తాయి. హ్మ్. ఆడిప్పుడు నాటు పెట్టకుండా ఆడు అమ్ముకుంటుండు. ఓహ్! ఇప్పుడు నాటు పెట్టినోడు 2 ఎకరాలు ఉన్నోడు ఆగమే అయితుండు. అంటే పొలం వేయకుండా తీసుకుంటుండు. తీసుకుంటారు. అది ఏముంది భూమి ఒక్కటి చూపిస్తే సరిపోతది అల్ల. అరె! ఓకే. అలా మనం భూమి కొడితే హ్మ్. ఆన్‌లైన్ దాని నెంబర్‌కి లింక్ ఉంటే ఖతం వచ్చేస్తుంది. అప్పుడు ఇప్పుడు అంటే ఉన్నా లేకున్నా కేసీఆర్ ప్రభుత్వం ఏందంటే మేము ఆటోని పైసలు ఇస్తే ఆడు బస్సు ఏసిపోయేది ఇంటికాడ. హ్మ్. అవును. ఆ! దానా రేటు పెరిగింది. దానా రేటు 1800 ఉంది ఇప్పుడు బస్తా. హ్మ్. మాకు దానా రేటు కూడా తక్కువ రా. హ్మ్. ఈడ పాల రేటు కట్ చేసి వాడు దానా రేటు పెంచుతుంది. మేము ఏం చేయాలి? హ్మ్. ఆ! హ్మ్. కరెంట్ అంటే ఓసారి వస్తుంది, ఓసారి పోతుంది. హ్మ్. ఇక కరెంట్ అంటే ఎండాకాలం అందరికి ఇబ్బంది ఉంటుంది. మాకు ఇబ్బంది ఉంది. హ్మ్. మాకు అయినా ఇప్పుడు అంతో ఇంతో చెర్ల నీళ్ళు ఉన్నాయి వానలు పడి. హ్మ్. మాకు మెయిన్ ప్రాబ్లమ్ అయితే పాల రేటు పెరగాలి. హ్మ్. మళ్ళీ ఇంకోటి అందరికి సకాలంలో రైతులకు ఎరువులు అందాలి. హ్మ్. మాకు మాకు రాయర్ ఫామ్ నుంచి అంటే మన గవర్నమెంట్ నుంచి ఒక హాస్పిటల్ ఉంటుంది. హ్మ్. హాస్పిటల్ నుంచి మాకు టీకాలు వచ్చేది, హ్మ్. మందులు వచ్చేది. హ్మ్. మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి దాన బస్తాలని పశువులు ఎక్కువ ఉన్నోళ్ళకు ఒక్కొక్క ఫోటో తీసుకొని వాళ్ళకి 5 క్వింటాలు దానా వేసేది. హ్మ్. మిషన్లు వచ్చేది. హ్మ్. మాకు ఇప్పుడు అవి ఏవి లేవు. ఇప్పుడు నువ్వు ఇదే రైతుల దగ్గర పెట్టు గొర్రెలు ఉన్నోళ్ళతో అన్న బర్రెలు ఉన్నోళ్ళతో అన్న హ్మ్. ఇంతవరకు అదేంది నటల మంది అవి ఇవి అని టానిక్లు ఇస్తారు సీజన్ వైజ్గా. హ్మ్. ఒకటే సారి వచ్చినాయి ఇంతవరకు. హ్మ్. ఊర్లలో క్యాంపులు 2, 3 సార్లు పెట్టేది. ఒక్కసారి క్యాంపు పెట్టిరు. అవి కూడా సకాలంలో మందులు సక్కగా లేవు. ఆడ కరెక్ట్ ప్రాబ్లమ్ అడిగితే మందులే లేవు అన్నారు ఆళ్ళు. హ్మ్. ఇప్పుడు అంతెందుకు మీరు ఇదే వెటర్నరీ డాక్టర్ దగ్గర పోయి ఇదే మైక్ పెట్టు. హ్మ్. ఒక్కొక్కరికి సంవత్సరం జీతాలు వాళ్ళే. నెలకు 12,000 జీతం. హ్మ్. 12,000 జీతానికి ఆయన 1,20,000 వీళ్ళు దగ్గర పెట్టుకుంటే హ్మ్. ఆడు పని చేసేటోడు మాకు పని ఏంటడా? అవును. మేము ఆడికి పోయి ఇప్పుడు ఆయన ఒత్తిడి చేసాం మాకు మందులేవి రాబాయ్ ఇదేంది రాబాయ్ జీతం వస్తలే అంటాడు. టైంకి వస్తలే అంటే హ్మ్. ఆడు సాపు ముఖం పట్టుకున్నాడు. మాకు మీదికెళ్ళి జీతాలు వస్తలేవయ్యా. హ్మ్. ఇప్పుడు మీకు ఇచ్చే సెమన్ ఇంజెక్షన్స్, పెట్రోల్ ఖర్చులకు హ్మ్. మాకు దీనికే అయితున్నాయి అని చెప్తున్నాడు. హ్మ్. ఇట్లుంది పాలన. హ్మ్. ఇప్పుడు ఈ అపోజిషన్ కాంగ్రెస్ కార్యకర్తలకి ఏమనిపిస్తది అంతా మంచిగానే ఉంది అనిపిస్తది. హ్మ్. నువ్వు న్యూట్రల్‌గా ఉన్నోనికి, హ్మ్. ఏం సంబంధం లేనోనికి హ్మ్. నువ్వు పోయి రైతు హ్మ్. దానికి ఒక 10 ఆవులున్నాయి. ఆడ అంది జీవన పోషణ ఇది అనుకున్నటోని దగ్గర పెడితే హ్మ్. నీకు ఏ టు జెడ్ అన్నీ చెప్తాడు. హ్మ్. ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు ఈళ్ళ మాట్లాడేటోని మాటలు విన్నారనుకో ఆళ్ళేమంటారంటే ఆళ్ళు యాంటీ ఉన్నట్టుర్రు అని హ్మ్. అంటారు. హ్మ్. అవును. కానీ ఆడ రియాలిటీ గ్రౌండ్‌లో దీనోనే తెలుస్తది. అది వాళ్ళ నేను కూడా 2 యూరియా బస్తాలకు 15 రోజులు సంది తిరిగినాన్న. హ్మ్. ఒలిగొండ. హ్మ్. ఆ! ఇక్కడ ఏంది పోచంపల్లి. హ్మ్. ఈడ బ్లాక్‌లో అయినా సరే హ్మ్. 500 బస్తా అయినా కొంటా అంటే మా దగ్గరలో. పాల రేటేమో 500. హ్మ్. పాల రేటేమో బర్రెల రేటు పెరుగుతుంది. హ్మ్. పాల రేటు తగ్గుతుంది. హ్మ్. ఇప్పుడు ఇంటింటికి పోయాలంటే అందరూ పోసుకోరుగా. అవును. మేము కొంతమంది డైరీకి ఆధారపడేటోళ్ళు కూడా ఉంటారు. హ్మ్. డైరీకి ఆధారపడేటోళ్ళు మస్తు మంది లాస్ అయితుర్రు. హ్మ్. ఇప్పుడు ఒక 100%లో 60% మంది లాస్‌లో ఉన్నారు డైరీ ఫీల్డ్‌లో అయితే. హ్మ్. నేను డైరీ ఫీల్డ్‌లోకి వెళ్లి నా 10థ్ అయిపోయినప్పటి నుంచెల్లంటే ఒక 5 ఇయర్స్, 6, 7 ఇయర్స్ అయితుంది నేను డైరీ ఫీల్డ్‌లోకి వచ్చి. హ్మ్. నేను కొత్తగా మా ఫ్రెండ్స్‌కి కూడా పెట్టించిన. హ్మ్. డైరీ ఫీల్డ్ అయితే 100% లాస్‌లో ఉంది. డైరీ ఫీల్డ్‌ని గవర్నమెంట్ ఆదుకోవాలి. హ్మ్. పాల రేటు పెంచాలి. హ్మ్. కల్తీ పాలోనికి హైదరాబాదోనికి మేము రూ. 80 కట్టిస్తాం. మేము ఇలా మిషన్‌లలో చెక్ చేసుకొని హ్మ్. ఎస్ఎన్ఎఫ్, ఫ్యాడు, చిక్కదనం అది ఇది అని చెప్పి మాకు లేని కొర్రీలు పెట్టి ఆడ మీద కట్ చేసి ఈడు మాకు కట్ చేస్తుండు. హ్మ్. మాకు ఇప్పుడు బర్రె పాలు హైదరాబాద్‌లో రూ. 120, రూ. 100 అమ్ముతుంది. అవును. మాకీడ రూ. 50 కట్టిస్తాం మా ఎక్కువను. ఇప్పుడు నువ్వు ఏ రైతునైనా పెట్టు. ఆ! మాకైతే అన్యాయం జరుగుతుంది. నా ఒక్కని ఫీలింగ్ కాదు. ఆ! యూ యూ యూత్ ఓలోళ్ళైతే డైరీ ఫీల్డ్‌లో దిగిర్రో హ్మ్. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ తోటి కూడా ఒత్తిడి అయితుంది. హ్మ్. లక్షలు పెట్టి మేము తెమ్మంటున్నాం. మాకేందంటే ఇప్పుడు కింద చేతులు కట్టుకొని ఓన్ బిజినెస్ ఉంటే మా పని మేము చేసుకోవచ్చు అనుకుంటున్నాం. ఇంత మాకు పొలం ఉంది. ఇంత భూములు ఉన్నాయి కాబట్టి. హ్మ్. కానీ మేము ఇదే డైరీ రంగంలోకి వచ్చి మేము రూ. 1,00,000, 1,50,000, 1,60,000 బర్రెని తెస్తే, హ్మ్. ఆవును తెస్తే హ్మ్. మాకు ఈడ వాడేది ఆవు పాలకేమో ఆవు పాలకు రూ. 30 పడుతుంది. హ్మ్. బర్రె పాలకు రూ. 50 పడుతుంది. హ్మ్. అదే ఆళ్ళు ఏముంది మా నుంచెల్లి పోసుకొని ఆళ్ళు రూ. 10 సేల్ చూసుకొని ఆళ్ళ జీతాలు వెళ్ళిపోతాయి, ఆళ్ళ ఖర్చులు వెళ్ళిపోతాయి. అవును.
మధ్యలో మెయిన్గా నష్టపోయేది అందరూ మంచిగా ఉంటుంది, గవర్నమెంట్ మంచిగా ఉంటుంది, దళాలి మంచిగా ఉంటుంది, ఆఖరి సెంటర్ రోడ్ కూడా బతుండు, కానీ మేము బతలేము. మా రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది అన్న. మాకేందంటే మెయిన్గా మాకు సకాలంలో యూరియా కావాలి. ఇప్పుడు మేము బర్రెలకు గడ్డి పెంచాలన్నా వచ్చేది ఎండాకాలం, మేము కోతకు 2 సార్లు చల్లాలి, మాకు యూరియా కావాలి. ఇంకోటి మాకు పాల రేటు పెరగాలి, పాల రేటు పెరగాలి. ఇక మిగతా ఒక్కొక్కటి నడుస్తుండొచ్చు. ప్యాకెట్ పాలకున్న రేటు మా పాలకు లేదు. వాడు ఏంది క్రీమ్ తీసేస్తాడు, అన్నీ తీసేస్తాడు, సగం కెమికల్ కలిపి ఇలా ప్యాకెట్లు వేస్తాడు, ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అనండి. మేము కరెక్ట్ నియతిగా పాలు పోసినా కానీ మా ఇంట్లో సుక్క నీళ్ళు కలపకుండా పోసినా కానీ మాకేం లేదు. మేము చాలా అంటే చాలా నష్టపోతున్నాం. ఏంటంటే ఒక బర్రె మీద మేము 1,00,000 రూపాయలు పెడితే 60,000 మేము లాసే అవుతున్నాం. ఇప్పుడు మొత్తం పాలు కొనకుండా మొత్తం పాలు కొనకుండా మేము పెట్టకనా నూకుంటాం. మీరు కొంటూరు మాకు కొర్రీలు పెట్టి తక్కువ చేస్తారు. మాకు తక్కువ రేటు పాలు పోసుకు మాకు పాల రేటు పెరగాలి. యూత్ అయితే చాలా నష్టపోతున్నారు. నా ఫ్రెండ్స్ 20-30 మంది డైరీ ఫీల్డరు, చాలా మంది ఆగమయ్యారు, 5-10 మంది ఆగమయ్యారు. నేను పెట్టించిన బర్రెలే నేనే అమ్మిపించిన. మళ్ళీ డైరీ ఫీల్డ్లో చాలా ఆగం ఉంది. ఇప్పుడు సొప్ప మెయిన్ మాకు గడ్డి, మాకు యూరియా దొరకలేదు. ఇక యూరియా ఒక్కటి వస్తే ఏదో నడిపిస్తాం, ఏదో నడవలేక నడిపించినట్టు ఉంది. మొన్న వర్షాకాలం ఎక్కువ వచ్చి గడ్డి రేట్లు కూడా ఎక్కువ అయినాయి. ఇప్పుడు వరిగడ్డి కొనాలంటే మన నుంచి కూడా అయితే లేదు. ఒక్కొక్క గడ్డ 200 రూపాయలు, 190 రూపాయలు. ఈ గడ్డి కొని ఇవంతా చేసినా మాకు కొంచెం రైతులు కొంచెం ఎన్నో పోతున్నాయి అన్న. దీనికి దానికి మూసి ఇది ఇలా కాన్వాయిలు తిరగనికి అన్నీ చేస్తాడు. నువ్వు బీర్ల రేటు పెంచినావు, అన్ని రేటు పెంచావు. బీర్లు అంతగానం ఏముంది, నీకు పాల రేట్లు ఏం తక్కువ ఉంది. బీర్ తాగినోడు ఆడ చెడిపోతారు, ఆగమవుతాడు, అని ఫ్యామిలీ మొత్తం నష్టపోతుంది. బీరు మందు తాగినోడు, పాలు తాగినోడు అయితే మంచిగానే ఉంటాడు, చిన్న పిల్లలు పోస్తారు. మాకు పాల రేటు పెరగాలి. కనీసం మినిమం ఒక 60 రూపాయలు, 65, 70 కట్టించినా కానీ మాకు అంతో ఇంతో ఆర్థికంగా మేము కూడా జర ముందుకు పోగలుగుతాం. జర ఏదైనా ఏని మాకు ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మేము ఇదేంది ఈ లక్షలు పెట్టి తెచ్చి 50 రూపాయల కన్నా వరకు మా ఇంట్లో కూడా ఏమంటారు, మీకు డైరీ ఫీల్డ్ అనవసరంగా పోయిరా భయ్, మీకు శాతగాక పోయిరా అంటే, ఓనో చేతి కింద పని చేయాలంటే ఆడు 12,000 జీతం ఇస్తాడు. ఆ జీతాన్ని మనం పని చేయలేము. ఆడు కూర్చోవాలి లెమ్మటే లేవా. ఇక్కడ నిమ్మలంగా ఇంత వ్యవసాయం చూసుకొని అయ్యమ్మ దగ్గర ఉండి ఏదైనా పని చేసుకోమంటే ఇట్లా గవర్నమెంట్ చేసింది ఇది. మళ్ళీ సకాలంలో ఇప్పుడు ఆ విజయ్ డైరీలకు బిల్లులు రాలే. వాళ్ళకి బిల్లులు ఇప్పుడు అది మీ దాకా పోతే ఈ మాటలు సకాలంలో వాళ్ళకి జర బిల్లులు ఇస్తారని ఆదుకున్న వాళ్ళని అవుతారు. రైట్ అన్న.